భార్యకు నిప్పంటించి హత్య. అదనపు కట్నం కోసం భర్త దురాఘతం. జుట్టు పట్టి ఈడ్చుకెళ్లి థిన్నర్ జల్లి నిప్పంటించిన భర్త అత్తమామలట. వాహ్. చికిత్స పొందుతూ బాధితురాలి మృతి. హత్య వీడియో వైరల్. భర్త విపిన్, అత్త అరెస్ట్. ఫరారీలో మామ, మరిది. సీన్ రీకన్స్ట్రక్షన్లో ఇన్స్పెక్టర్ పిస్టల్ లాక్కున్న విపిన్ అట. నిందితుడి కాలిపైన పోలీసుల కాల్పులు. నేను నిప్పంటించలేదు నిందితుడు. అంటే ఇది ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా ఆ నిందితులను ఆ ప్రాంతానికి తీసుకుపోతే పోలీసు దగ్గర ఉన్న గన్ను లాక్కొని కాల్చే ప్రయత్నం చేసిండట. పోలీసులు వెంటనే కాల్పులు ఎవడైతే గన్ను లాక్కునే ప్రయత్నం చేసినాడో నిందితుడు వాడి మీద కాల్పులు జరిపిరట. చూడు ఎట్లుంది. అంటే ఎంత ఎంత క్రిమినల్స్ అనుకోవాలి వాళ్ళు. ఇక వీళ్ళిద్దరే అట. ఎక్కడ వెళ్ళది? నోయిడా, ఇక్కడ కాదు, మనది కాదు. ఏకంగా వీడియోనే వైరల్ అయిందట సోషల్ మీడియాలో. అదనపు కట్నం కోసం భార్యను అతి కిరాతకంగా హింసించిండు. జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్ళిండు. అంతటితో ఆగకుండా తన తల్లిదండ్రులతో కలిసి థిన్నర్ జల్లి నిప్పంటించి చంపేసిండు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఈ దారుణం చోటు చేసుకోగా పోలీసులు భర్తను అరెస్ట్ చేసి సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా ఇన్స్పెక్టర్ పిస్టల్ లాక్కొని పారిపోయే ప్రయత్నం చేసిండు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడి కాలికి గాయమైంది. నోయిడా అదనపు డీసీపీ సుధీర్ కుమార్, బాధితురాలి తండ్రి భికారీ సింగ్ కథనం ప్రకారం సిర్సా చౌరాహా ప్రాంతానికి చెందిన సత్యవీర్ దయా దంపతుల కుమారుడు విపిన్ భాటితో భికారీ సింగ్ కుమార్తె నిక్కీకి ఇచ్చి 7 ఏళ్ల కింద పెళ్లి చేసిరట. వీరికి 6 ఏళ్ల కొడుకున్నాడు. పెళ్లి సమయంలో విపిన్ కోరినట్లుగా కట్నంతో పాటు ఓ స్కార్పియో వాహనాన్ని కూడా ఇచ్చిరట. ఆ తర్వాత బుల్లెట్ బైక్ అడిగితే కొనిచ్చిరట. కొంతకాలం క్రితం తమ కుటుంబం కోసం మెర్సిడెస్ కారును కొన్నట్టుగా వివరించిందట. అప్పటి నుంచి విపిన్ తనకు కూడా ఆ కారును కొనివ్వాలని పట్టుబట్టిండట. 36 లక్షల అదనపు కట్నం ఇవ్వాలంటూ తమపైన ఒత్తిడి తీసుకొచ్చిండట. ఈ క్రమంలో గురువారం నిక్కీని ఆమె భర్త, అత్తమామలు హింసించారు. అంతటితో ఆగకుండా థిన్నర్ చల్లి నిప్పంటించి పారిపోయారు. ఇరుగు పొరుగు వారు బాధితురాలని ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించారు. 70% కాలిన గాయాలవ్వడంతో అక్కడి నుంచి సబ్దార్జంగ్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికి ఆమె చనిపోయింది. ఏం ఘోరం ఇది అమ్మ.